ఈ పోటీ పూర్తిగా కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉన్నట్టుగా కనిపిస్తుంది మేడం. రాహుల్ గాంధీ ఎక్కడ లేడు కదా. రాహుల్ గాంధీ ఇవాళ ప్రధానమంత్రి అంటేనే ఎవరు ఊహించుకోలేకపోతే, ఇవాళ ప్రధానమంత్రి అంటే నరేంద్ర మోదీ గారే. ఎవరికైనా నరేంద్ర మోదీ గారే కనిపిస్తారు, వారే ఉండాలని కోరుకుంటున్నారు. ఇటీవల కూడా ఆయన రేవంత్ రెడ్డి గారేమో మిమ్మల్ని దొరసాని అని కామెంట్ చేశారు. మీరు వెంటనే ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నువ్వు నాకు క్షమాపణ చెప్పాల్సిందే, ఇంకా ప్రతిపక్షంలో ఉన్నావనుకుంటున్నావా అని చెప్పి చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్పుకోవాలి, ఏ విధంగా ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలో చెప్పుకోవాలి. సీఎంగా తన డిగ్నిటీని తను మెయింటైన్ చేయాలి. అంటే ఒక విమెన్ మీద మర్యాద తగ్గించే విధంగా, మర్యాద లేకుండా మాట్లాడడం అనేది. మీ సొంత నియోజకవర్గమైన గద్వాలలో 7,000 ఓట్లు రావడం ఏంటి మేడం? అంతకుముందు ఎన్ని ఓట్లు వచ్చినాయి బీజేపీ? కేసీఆర్ బీజేపీ మాట వినకపోవడం వల్లే కవితని స్కామ్ లో ఇరికించారని, కడిగిన ముత్యంలా బయటకు వస్తానని ఒకవైపు ఆవిడ అరెస్ట్ అయినా గానీ కామెంట్స్ చేయడం. కడిగిన ముత్యంలా ఉంటే లోపలికి పోయేదే కాదు. జెడ్పీటీసీ నుంచి రాష్ట్ర మంత్రిగా, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఎదిగిన డీకే అరుణ గారు మహబూబ్ నగర్ లోక్సభ స్థానానికి పోటీ చేస్తున్నారు. గద్వాల జేజమ్మగా ఫేమస్ అయిన ఆవిడ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. పొలిటికల్, పర్సనల్ విషయాలన్నిటినో ఇప్పుడు నాతో షేర్ చేసుకోబోతున్నారు. మేడం నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే స్వరూప. క్యాంపెయినింగ్ లో చాలా బిజీగా ఉన్నారు, అయినా మేము అడగగానే మీ వాల్యుబుల్ టైం ని మాకు ఇచ్చినందుకు ముందుగా థ్యాంక్స్ మేడం. ఎలా నడుస్తుంది మేడం ప్రచారం? రెస్పాన్స్ ఎలా ఉంది ప్రజల నుంచి? చాలా బాగుంది, చాలా బాగుంది. ప్రజల నుంచి చాలా మంచి స్పందన ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ పథకాలని ప్రజలు గుర్తిస్తున్నారా, లేకపోతే ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారా? ఇప్పుడు ప్రజలకు కూడా ఈ ఎలక్షన్, మోదీ గారి ఎలక్షన్ అనేది అర్థమైపోయింది. ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే, ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎలక్షన్లు రాష్ట్రం కోసం జరిగినాయి. ఇప్పుడు ఈ ఎలక్షన్లు దేశం కోసం అనేటటువంటిది ప్రజల లోపల ఆ పూర్తి అవగాహన వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా అవగాహన వచ్చింది. సో ఈ ఓటుని మామూలుగా ఊర్లలో పెద్ద ఓటు అంటుంటారు. సో పెద్ద ఓటు ఇది, పెద్ద ఓటు మోదీ గారికి అనేది చాలా క్లారిటీతో ఉన్నారు ప్రజలు. లాస్ట్ టర్మ్ లో కూడా మన్నెం శ్రీనివాసరెడ్డి గారు, వంశీ చంద్రెడ్డి గారు మీరు పోటీ పడ్డారు. మళ్ళీ మీ ముగ్గురే బరిలోకి దిగుతున్నారు. అంటే మీరు లాస్ట్ టైం సెకండ్ ప్లేస్ లో నిలిచారు. ఇప్పుడు ప్లేసెస్ ఎలా చేంజ్ అవ్వబోతున్నాయి అంటున్నారు. మీరు గెలిచే ఛాన్సెస్ ఎలా ఉన్నాయి? 100కి 100% గెలుస్తాననేటటువంటి నమ్మకం ఉంది. ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. అలానే తెలంగాణ ప్రజలు కూడా మొన్న వేసిన ఓటు కేసీఆర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కు ఓటు వేసాము, కాంగ్రెస్ కు ఓటు వేసాము మొన్న. కాబట్టి ఈ ఓటు కాంగ్రెస్ కాదు, ఈ ఓటు బీఆర్ఎస్ కు కాదు, ఈ ఓటు నరేంద్ర మోదీకి, బీజేపీకి అనేది చాలా క్లారిటీతో ఉన్నారు పీపుల్. సో ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఒక పక్క నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వం దేశంలో అవసరం అనేది ప్రతి ఒక్కరు ఉన్నటువంటి భావన. వాళ్ళ మహబూబ్ నగర్ పార్లమెంట్ విషయానికి వస్తే డీకే అరుణమ్మ గెలవాలి ఈసారి. పోయినసారి కొంచెం ఓటుతో ఓడిపోయింది. అంతకుముందు కూడా 96 లో పోటీ చేసిన నేను ఒకసారి, ఫస్ట్ టైం 96 లోనే పోటీ చేసిన పార్లమెంట్ కి. అప్పుడు కూడా బిఫోర్ అంటే 5,000 లోపు ఓట్లతోనే ఓడిపోయినా అప్పుడు కూడా. సో పార్లమెంట్ కి 2 సార్లు, ఫస్ట్ టైం 5,000 లోపల ఓడిపోయినా, లాస్ట్ టైం కూడా తక్కువ ఓట్లతో ఓడిపోయినా. కాబట్టి ఈసారి ఖచ్చితంగా గెలవాలి, ఆమె ఉండాలి మహబూబ్ నగర్ లో. ఆమె ఉంటే మహబూబ్ నగర్ డెవలప్ అవుతుంది, మోదీ గారు పైన ప్రధానమంత్రిగా ఉంటారు, ఇక్కడ నుంచి అరుణమ్మ ఉంటే బాగా డెవలప్ అవుతుంది అనేటటువంటి ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం. కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాననేటటువంటి నమ్మకం ఉంది. ఈ పోటీ పూర్తిగా కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉన్నట్టుగా కనిపిస్తుంది మేడం. ఎందుకంటే అటు చూస్తేనేమో కాంగ్రెస్ నుంచి ఉన్న వంశీ, ఇక్కడ కాంగ్రెస్ మొత్తం 7 అసెంబ్లీ స్థానాలు కూడా కాంగ్రెసే కైవసం చేసుకుంది. మళ్ళీ ఇంకొక వైపు చూస్తే సీఎం నియోజకవర్గం కూడా ఇక్కడే ఉంది. సీఎం కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఇలాంటి టఫ్ సిచ్యుయేషన్ ని మీరు ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు? ఇది అసలు రాష్ట్రానికి సంబంధించిన ఎన్నిక కాదు. మొట్టమొదటిది మొన్ననే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు, ఎమ్మెల్యేలుగా గెలిచారు. కేసీఆర్ మీద కోపంతో ఓట్లు వేశారు. కాంగ్రెస్ పార్టీని రావాలని, అక్కడ నిలబడినటువంటి అభ్యర్థులు గెలవాలని, గట్టిగా పట్టుబట్టి వాళ్ళు ఉండాలని ప్రజలు ఓటు వేయలేదు. కేసీఆర్ మీద వ్యతిరేకతతోన, ఆ కుటుంబ పాలన వద్దు అనేటటువంటి పెద్ద ఎత్తున వ్యతిరేకతతోన కాంగ్రెస్ పార్టీని బొటాబొట్టి మెజార్టీతో గెలిపించారు.
సో ఇప్పుడు 7 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ కూడా దేశంలో నరేంద్ర మోదీ ఉండాలి, వీళ్ళకి ఒకసారి ఏ ఓటు వేసాము, ఈ ఓటు మటుకు మోదీకి అని అసెంబ్లీ ఎలక్షన్లు అప్పుడే చెప్పారు, ఈ ఓటు మీకే, మళ్ళీ నెక్స్ట్ ఓటు అడగొద్దు, నెక్స్ట్ ఓటు నరేంద్ర మోదీ గారికి వేయాలి అనేది చాలా స్పష్టంగా ప్రజలు ఆ డిస్కషన్ జరిగింది. సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ తరుణంలో ముఖ్యమంత్రి గారు ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో వారి నియోజకవర్గం ఉన్నప్పటికీ కూడా వారి ప్రభావం చూపిస్తుంది ఎన్నికల మీద అని నేను అనుకోను. ఈ ఎన్నిక మోదీ గారి ఎన్నిక. ఈ ఎన్నిక మోదీ గారా రాహుల్ గాంధీ అని చూస్తున్నారు. ఇక్కడ రాహుల్ గాంధీ ఇక్కడ లేడు కదా. రాహుల్ గాంధీ ఇవాళ ప్రధానమంత్రి అంటేనే ఎవరు ఊహించుకోలేకపోతున్నారు. ఇవాళ ప్రధానమంత్రి అంటే నరేంద్ర మోదీ గారే, ఎవరికైనా నరేంద్ర మోదీ గారే కనిపిస్తారు, వారే ఉండాలని కోరుకుంటున్నారు. సో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు, మీరు 17 సీట్లు గెలిపియండి అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నప్పటికీ కూడా 6 గ్యారెంటీలు అమలు కావాలంటే కేంద్రంలో రాహుల్ గాంధీ రావాలి, ఇక్కడ 17 సీట్లు గెలవాలి అని చెప్తున్నాడు ఆయన. కానీ ప్రజలు ఎవరు నమ్మటం లేదు. అంటే ఈ 6 గ్యారెంటీలు కూడా ఇవ్వడు అనేది ఆయన మాటల ద్వారా స్పష్టమవుతా ఉంది. ఎందుకంటే కేంద్రంలో రాహుల్ గాంధీ రాడు, కాంగ్రెసే లేదు. సో ఇక్కడ వాళ్ళ ప్రభుత్వం వచ్చేది కేంద్రంలో కళ, కానీ ఇక్కడ కూడా స్కీమ్లు కూడా వచ్చేది ఒక కళ అనేది ఒక క్లారిటీ ముఖ్యమంత్రి గారే ఇచ్చేసిండ్రు. సో ఇవాళ ప్రజలంతా కూడా డిసైడెడ్, తెలంగాణలో అభివృద్ధి జరగాలి, తెలంగాణలో అభివృద్ధి జరగాలి, మహబూబ్ నగర్ పార్లమెంటులో కూడా డెవలప్మెంట్ జరగాలి. అంటే ఆ డెవలప్మెంట్ చేయగలిగేటటువంటి నాయకురాలు డీకే అరుణమ్మనే అనేది ప్రజలకు లోపల విశ్వాసం ఉంది. ఇటీవల కూడా ఆయన రేవంత్ రెడ్డి గారేమో మిమ్మల్ని దొరసాని అని కామెంట్ చేశారు. మీరు వెంటనే ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నువ్వు నాకు క్షమాపణ చెప్పాల్సిందే, ఇంకా ప్రతిపక్షంలో ఉన్నావనుకుంటున్నావా అని చెప్పి చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. ఇదంతా పొలిటికల్ ఫైటింగ్ ఏనంటారా, లేకపోతే ఇది ఏదన్నా పర్సనల్ ఈగోస్ కి సంబంధించిన విషయమా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇంకా నేను ప్రతిపక్షంలో ఉన్నా, లేకపోతే ఇంకా డీకే అరుణ గారు అధికార పక్షంలో ఉంది, నేను ప్రతిపక్షంలో ఉన్నా, డీకే అరుణ గారితో కొట్లాడుతున్నా అనేటటువంటి ఆలోచనలో ఇంకా ఉన్నారేమో మరి నాకు తెలియదు. ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్పుకోవాలి, ఏ విధంగా ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలో చెప్పుకోవాలి, దాని విషయంలో మాట్లాడాలి తప్ప డీకే అరుణ గురించి పర్సనల్ గా కమెంట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఒక విమెన్ గురించి ఆయన అటువంటి కామెంట్స్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఒక ముఖ్యమంత్రిగా తన డిగ్నిటీ తను కాపాడుకోవాలి. సీఎంగా తన డిగ్నిటీని తను మెయింటైన్ చేయాలి. కానీ ఆ మెయింటెనెన్స్ చేయకుండా ఎట్లా పడితే అట్లేదో మాట్లాడేస్తే ఏదో అయిపోతుంది అనుకుంటే దట్స్ నాట్ రైట్. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ఈరోజు మీరు ఏం చేస్తారో చెప్పండి, ఓటు ఎందుకోసం వేయాలో మీకు అడగండి, బీజేపీకి ఓటు ఎందుకు వేయద్దో చెప్పండి. అంతేగాని ఇక్కడ పర్సనల్ గా మాట్లాడి లేనిపోనిగా అంటే ఒక విమెన్ మీద మర్యాద తగ్గించే విధంగా, మర్యాద లేకుండా మాట్లాడడం అనేది ఎవరు హర్షించరు, ప్రజలు కూడా హర్షించరు. అందులో డీకే అరుణ గారి గురించి వీళ్ళు ఇప్పుడు వచ్చినటువంటి కొత్త జనరేషన్ ఇప్పుడు పుట్టి ఈ 10 ఏళ్లలో పుట్టి 15 ఏళ్లలో పుట్టి పెద్దగైన వాళ్ళు ఉంటే తెలియదేమో. కానీ డీకే అరుణ ఏంటో, జిల్లాలో ఏ విధంగా ఈ జిల్లా అభివృద్ధి కోసం కృషి చేసిందో, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ, మంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఓడిపోయినప్పుడు కానీ అనేక పోరాటాలు చేసి జిల్లా కోసం అనేక పోరాటాలు చేసింది. జిల్లాలో అనేక సమస్యలపైన, రైతులకు సాగునీరు అందించే విషయంలో కానీ, లో వోల్టేజ్ సమస్య తీర్చడం విషయంలోనే కానీ, అన్నిట్లో కూడా చాలా పోరాటాలు చేసినాము. సో దాంట్లో ఈరోజు ఆ పోరాటాలన్నింటినీ కూడా ప్రజలకు జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా డీకే అరుణమ్మ అంటే గుర్తుపడతారు. కానీ ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఇద్దరు అభ్యర్థులను ఎవరు గుర్తుపట్టేటటువంటి పరిస్థితి కూడా లేదు. కేవలం వాళ్ళ పార్టీ పేరు చెప్పుకోవాల్సిందే. ఆ ఇద్దరు అభ్యర్థులను కూడా ఈరోజు జనాల్లోకి వెళ్తే గుర్తుపెట్టేటటువంటి పరిస్థితి లేదు. సో కాబట్టి వాళ్లకు గుర్తింపు రావాలంటే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈ విధంగా అరుణమ్మ మీద ఏదో రకంగా ఇట్లాంటి మాటలు అమ్మితే, అట్లాంటి మాటలు మాట్లాడితే మీడియాలో మాకు స్పేస్ దొరుకుతుంది, మేము పబ్లిక్ మమ్మల్ని చూస్తుంది అనేటటువంటి ఒక దీంతోనే మాట్లాడుతున్నారు తప్ప విలువలు లేకుండా ఒక చిల్లర రాజకీయాలని మాత్రం చేస్తున్నారు తప్ప వాళ్ళు చేస్తున్నటువంటి రాజకీయం అంతకంటే గొప్ప రాజకీయం ఏమీ లేదు. జిల్లా కోసం వాళ్ళు చేసింది ఏం లేదు, రేపు పొద్దున చేసేది ఏమీ లేదు. గతంలో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ టికెట్ కోసం డీకే అరుణ నన్ను డబ్బులు అడిగారు,
నేను ఇవ్వకపోవడం వల్లే నాకు రాలేదు అని చెప్పేసి వంశీచంద్ మీ మీద ఆరోపణలు చేయడం, గుళ్ళో దీక్షకు దిగుతాను అనడం, మిమ్మల్ని రమ్మనడం, మేము వెళ్ళను అనడం, ఇదంతా కూడా చిల్లర రాజకీయమేనంటారా? లేకపోతే దీని వెనక 100% ఏదైనా నిజం ఉందా? లేదంటే మీ 100% గెలుపుకు భయపడి ఇవన్నీ చేస్తున్నారంటారా? 100% వాళ్ళు గెలవరని తెలుసు వాళ్ళకి. డీకే అరుణనే గెలుస్తుందనే విషయం కూడా వాళ్ళకి తెలుసు. జిల్లాలో వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకు క్రెడిబిలిటీ కూడా లేదనే సంగతి వాళ్ళకి తెలుసు. ఈ జిల్లాలో వాళ్ళని ఎవరు గుర్తుపట్టేటటువంటి పరిస్థితి కూడా లేదు. ఓసారి ఎమ్మెల్యే అయిపోయి కాన్స్టిట్యున్సీ కూడా పరిమితం కాదనేటువంటి ఎక్కడెక్కడికో బయట తిరిగిన వాళ్ళే వాళ్ళు తప్ప ప్రజలకు అందుబాటులో కూడా ఉన్నటువంటి వాళ్ళు కాదు. సో వాళ్ళు ఈ రోజు ప్రజల లోపల వాళ్ళ గుర్తింపును కోల్పోయి, గుర్తింపు లేనటువంటి వాళ్ళు ఈ రోజు ఏదో రకంగా మాకు గుర్తింపు రావాలంటే డీకే అరుణ గారిని తిడితేనే మీడియా మమ్మల్ని హైలైట్ చేసేటటువంటి ఆలోచనతో మాత్రమే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అదే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా సరే డీకే అరుణను తిట్టండి, ఇష్టం వచ్చినట్లు ఏమంటారు మర్యాద లేకుండా ఆమెని విమర్శించండి అనే స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారు. ఆ స్థాయిని వాళ్ళే దిగజార్చుకుంటున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి కూడా దిగజారిపోతుంది దీనివల్ల అనేది వాళ్ళు గమనించడం లేదు. మీది మొదటి నుంచి కూడా రాజకీయ కుటుంబం. అటు నాన్నగారు కావచ్చు, మామగారు వీళ్ళందరూ కూడా రాజకీయాల్లో ఉన్నారు. అయితే ఇప్పుడు చూస్తే ఇప్పుడు అపోజిషన్ లోకి మీ బంధువర్గం దగ్గర వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఈ ఎలక్షన్స్ లో దాని ప్రభావం ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా? అదే వాళ్ళు ఇప్పుడేం వెళ్ళిపోలేదు. వాళ్ళు ముందు నుంచి కూడా మా ఫాదర్ చనిపోయినప్పటి నుంచి కూడా అక్కడ నారాయణపేటలో ఫ్యామిలీ ఎప్పుడు పోటీ చేయలేదు. వాళ్ళు చిన్నగా ఉన్నారు ఆ రోజు పిల్లలు. మా బ్రదర్స్ చిల్డ్రన్ అప్పుడు చిన్నగా ఉన్నారు వాళ్ళు. మా బ్రదర్ చనిపోయిన తర్వాత ఆ రోజు చిన్న పిల్లలు మా ఫాదర్ చనిపోయినప్పుడు సరే మొట్టమొదటిసారిగా వాళ్ళు ఇక్కడ రాజకీయాల్లో పోటీ చేశారు. అంటే మీరు పార్టీ మారడం అనేది ఒక నేను రకంగా వాళ్ళ పార్టీ నుంచి అనేది దూరంగా నేను మారినట్టుగా. పార్టీ మారింది 2019 లో మారిన. అప్పుడు వాళ్ళు టిఆర్ఎస్ లో ఉన్నారు. ఆ తర్వాత లాస్ట్ ఎలక్షన్స్ లో వాళ్ళు కాంగ్రెస్ లోకి మారారు. సో మా బ్రదర్ కూడా నాతో పాటే కాంగ్రెస్ లో ఉండిండు. ఆయన టిఆర్ఎస్ లోకి మారాడు 2018 కంటే ముందు. 14 లో గెలిచిన తర్వాత మధ్యలోనే టిఆర్ఎస్ లోకి వెళ్ళిపోయాడు. రామ్మోహన్ రెడ్డి గారు. ఎస్. సో నేను ఆ రోజు 18 వరకు కాంగ్రెస్ లోనే ఉన్నా. 19 లో నేను పార్లమెంట్ ఎన్నికలప్పుడు భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన. సో ఇప్పుడు వాళ్ళిద్దరూ టిఆర్ఎస్ పార్టీలోనే ఉండే. తర్వాత మళ్ళీ వీళ్ళు మా నారాయణపేటలో మా తమ్ముని ఫ్యామిలీ వాళ్ళు కాంగ్రెస్ లోకి వెళ్ళారు. సో అది వాళ్ళు కాంగ్రెస్ లో ఉన్నారు, వాళ్ళు టిఆర్ఎస్ లో ఉన్నారు. ఎవరి అంటే ఎవరి ఆలోచన వాళ్ళది కదా. వాళ్ళు ఎవరు ఏ పార్టీలో ఉండాలని సొంత నిర్ణయాలు. సో మాకు పొలిటికల్ గా మా మధ్యలో ఎప్పుడు కూడా ఈ డిస్కషన్స్ అనేవి లేవు. స్పెషలీ మా పెద్ద తమ్ముడు రామ్మోహన్ రెడ్డితో అయితే పార్టీ మారినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటి మాటలు లేవు. ఒకరి ఇంట్లో ఒకరికి సంబంధాలు అంటే బంధువులు అంత దగ్గర రక్త సంబంధం అయినా కూడా మాకు ఒకరికొకరికి ఇళ్లకి పోయేటటువంటి ఫంక్షన్లకు కానీ లేదా ఇంకేదైనా ఉంటే కూడా ఒకరికోని కలుసుకోవడం కూడా లేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. సో బయట వాళ్ళు చాలా మాట్లాడుతుంటారు. ఎందుకంటే ఈ పొద్దు రేపు అంత రాజకీయాల్లో విలువలు అనేటివి కంప్లీట్ పోయినాయి కాబట్టి అందరూ అట్లనే ఉంటారు అనుకొని మాట్లాడుతుంటారు కొందరు. సో ఈరోజు అక్కడ కాంగ్రెస్ లో మా తమ్ముని కూతురు పోటీ చేసినప్పటికీ కూడా అక్కడ కూడా ఇక్కడ తమ్ముని గెలిపించింది, అక్కడ ఆయనని తమ్ముని కూతుర్ని గెలిపించింది, ఇక్కడ ఈయనని గెలిపించిందని కొందరు డైజెస్ట్ చేసుకోలేని వాళ్ళు డీకే అరుణమ్మని మన ఎదుగుదలని చూసి బీజేపీ పార్టీలో నాకున్న గుర్తింపును చూసి ఆ ఎదుగుదలను చూసి ఓర్చలేనటువంటి కుళ్ళుబోతు సన్నాసులంతా కూడా ఇటువంటి క్రియేషన్ చేశారు. సో పార్టీకి అన్ని విషయాలు తెలుసు. డీకే అరుణమ్మ ఏం చేసింది తెలుసు, ఎంత కమిటెడో తెలుసు, ఎంత డిసిప్లినో తెలుసు, అన్ని తెలుసు పార్టీకి. నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దే నో ఎవ్రీథింగ్. ఇటువంటి పుకార్లు వీళ్ళు ఎన్ని పుట్టించినా, ఇటువంటి పుకార్లు వీళ్ళు కుమ్ముక్కై కూడా చాలా మంది చాలా సృష్టించిండ్రు. అనేక రకాలుగా డీకే అరుణమ్మ గారిని ఎట్లన్నా అసలు రాజకీయాల్లో లేకుండా చేయాలని చాలా ఎత్తున కుట్రలు కూడా పన్నిన వాళ్ళు ఉన్నారు. ఆ దీంట్లోనే ఇన్ని రకాలుగా బ్లేమ్స్ కూడా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఎవరేమి చేసినా నా నిజాయితీ నాకుంది, నా నిజాయితీ నాకు తెలుసు. నేను ఎంత కమిటెడ్ గా ఉంటానో ఎవరి ఆత్మకు వాళ్ళకి తెలుసు ఎవరేంటనేది. సో వేరే వాళ్ళు ఎన్ని మురిగినా, ఎన్ని ఒరిలినా, ఎన్ని చేసినా మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఎవరెంత ఒరిగినా ఎంత మురిగినా సంబంధం లేనట్టు అని నేను వివరించిన. మనకు సంబంధం లేదు, ఎవరైనా మొత్తుకుంటేనేంది. ఇప్పుడు దొంగ ప్రమాణాలు వెరీ కామన్. ఇప్పుడు దేవుడిని నమ్మని వాళ్ళు ఏ ప్రమాణమైనా చేస్తారు. వాళ్ళ పిల్లల మీద చేస్తామంటారు, ఎవరైనా ప్రమాణం చేయరు కదా. దేవుడు అంటే వాళ్ళకి నమ్మకం లేదు, దేవుడి మీద ప్రమాణం చేస్తారు. మాట్లాడితే ప్రమాణాల కిందికి పోదని వాళ్ళకి దేవుడు అంటేనే నమ్మకం లేదు.
సో వాళ్ళు ప్రమాణాలు చేస్తారు. దేవుడు అంటే ఒక విలువ ఉంది, దేవుడు అంటే ఒక గౌరవం ఉంది, దేవుడు అంటే ఒక ఆ యొక్క ఆత్మ ఒక అట్లాంటి చిల్లర రాజకీయాలు దేవుళ్ళ మీద చేసేటటువంటి రాజకీయం చేయలేము రాజకీయాల కోసం. సో వాళ్ళు ఏది ఒర్లినా ఒర్లనీయమనే చెప్పినాము. ఒర్లేటి వాళ్ళు ఒరుతూనే ఉంటారు. ఏమి బజార్లో ఏనుగులు పోతుంటే కుక్కలు మరుగుతూనే ఉంటాయి. సో దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని వదిలేసినాం అంతే. ఇప్పుడు మీరు చెప్పిన దానికే రిలేటెడ్ క్వశ్చన్ మేడం. ఖచ్చితంగా గద్వాల్ ఇప్పుడు 7 అసెంబ్లీ స్థానాల్లో గద్వాల్, మహబూబ్ నగర్, నారాయణపేట, మక్తల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం వెనక మీరున్నారు. ఖచ్చితంగా బీజేపీ వాళ్ళకి సరైన సహకారం అందించలేదు. గెలుస్తారని రిపోర్ట్ సర్వే వచ్చిన వాళ్ళకి కూడా సరైన సహకారం అందలేదు మీ దగ్గర నుంచి అనేవి ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే దీనికి ఇప్పుడు సంబంధించి. దానికి అదే చెప్పాను నేను. ఈ విధమైనటువంటి ప్రచారం చేసి డీకే అరుణని ఆపేయాల రాజకీయాల్లో అని చూసారు. చాలా మంది ప్రయత్నాలు చేశారు. దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు. ఏముంటది పబ్లిక్ టాక్. ఈ పొద్దు రేపు ఏమున్నది పబ్లిక్ టాక్. మీకు నేనంటే నచ్చలేదు, నా మీద మీరు ఒక టాక్ క్రియేట్ చేస్తారు. ఆ టాక్ని ఈరోజు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు. అది వాస్తవమా కాదనేది ఎట్లా తెలుస్తుంది? నా పక్కలో ఉండి మా పక్కలో ఉన్నటువంటి 24 అవర్స్ ఆ ఎలక్షన్ టైంలో నా వెనక ఎవరున్నారు, నా పక్కలో ఎవరున్నారు వాళ్ళని తెలుసుకుంటే వాస్తవాలు తెలుస్తాయి ఏం చేశారన్న విషయం. ఈరోజు ఊరికే వాళ్ళ టైం పాస్ కోసం వాళ్ళ ఏమంటారు ఆత్మ సంతృప్తి కోసం మాట్లాడే మాటలు అనేవి కూడా వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళు చెప్తున్నది అంత అబద్ధమే అని. కానీ దే వాంట్ ఏదో ఒక నెగిటివ్ పబ్లిసిటీ చేయాలి డీకే అరుణ మీద అని చేస్తుంటారు. డిసిప్లిన్ కి మారుపేరైన బీజేపీలో, అందులోనూ మహబూబ్ నగర్ జిల్లాలోని పార్టీలో అరుణమ్మ ఎంటర్ అయిన తర్వాతే వర్గపోర్ అనేది పెరిగింది అనే విమర్శలకి మీరిచ్చే సమాధానం? వర్గపోరు అరుణమ్మనే కదా ఫస్ట్ భారతీయ జనతా పార్టీలోకి వచ్చింది 2019లో. మరి వర్గం ఎక్కడుందో నాకు తెలియదు. అక్కడ జిల్లాలో వర్గం ఎక్కడుందో తెలియదు. మహబూబ్ నగర్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీలో ఫస్ట్ గా చేరింది నేనే. ఆ రోజు 19లో పార్టీలో చేరినప్పుడు, బీజేపీలో చేరినప్పుడు అంటే ఒక ముఖ్య నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరిన దాంట్లో మొట్టమొదటి వ్యక్తిని నేనే. ఆ రోజు అందరూ అన్నారు ఈమెకి ఏంది పిచ్చి పట్టింది, ఈ పార్టీలోకి పోయింది, బీజేపీ ఎక్కడుందని పోయింది బీజేపీలోకి, చాలా పొరపాటు చేసింది, చాలా తప్పు చేసింది, ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉంటే ముఖ్యమంత్రి అయిపోతుండే, కాంగ్రెస్ పార్టీలో ఉంటే అప్పుడే ఎంపీ అయిపోతుండే అని చాలా మంది మాట్లాడిండ్రు. నేను ఎక్కడ రిగ్రెట్ కావటం లేదు. నాకు అన్ని రకాలుగా భారతీయ జనతా పార్టీ అక్కడిక్కడ స్ట్రాంగ్ లేదనే విషయం నాకు కూడా తెలుసు. కానీ నేను భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళాలా, అక్కడ సర్వీసెస్ ఎన్ని ఏళ్ళు ఇక్కడ అందించిన చాలు ఇక్కడ ఇంకా అనిపించింది. మోదీ గారి నేతృత్వంలో పనిచేయాలనిపించింది. రాజకీయాల్లో ఉన్నా సరే లేకపోయినా సరే అనే ఒక నిర్ణయం తీసుకొని నేను కూడా కొంత పని చేద్దాం పార్టీ కోసం అనే ఆలోచనతోనే పోయినా. ఇట్ వాస్ వెరీ వెరీ క్లియర్ గా చెప్పిన. చాలా సృష్టించిండ్రు అసెంబ్లీ ఎన్నికలప్పుడు డీకే అరుణ పార్టీ మారుతుంది, డీకే అరుణ పార్టీ మారుతుంది అంటే పార్టీ మారుతుందని చెప్పిన వాళ్ళు కూడా డీకే అరుణని ఇక్కడ నుంచి పంపించాలనుకునే వాళ్ళు కావచ్చు, లేదా డీకే అరుణని బ్లేమ్ చేయాలనే వాళ్ళు కావచ్చు, డీకే అరుణని కంప్లీట్ గా ఆమె స్ట్రెంత్ అంటే తనకున్నటువంటి పాపులారిటీని తగ్గించాలనే కావచ్చు, రకరకాల ప్రయత్నాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ ప్రయత్నం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఎవరో కూడా నాకు తెలుసు. ఆ పబ్లిసిటీ చేసిన వాళ్ళు ఎవరో కూడా తెలుసు. అయినప్పటికీ కూడా ఒక్క ఆవగింజంత కదలలేదు నేను ఎక్కడ కూడా. నేనన్నా నిజము నిప్పు లాంటిది, అది ఎప్పుడైనా బయటపడుతుంది. డీకే అరుణ పార్టీ మారదు. ఆ పరిస్థితి వస్తే నా ఇంట్లో నేను ఉంటా తప్ప నేను పార్టీ మారను అని చెప్పిన. ఇట్ వాస్ వెరీ క్లియర్. మొన్న కూడా అసెంబ్లీ ఎన్నికల తర్వాత మళ్ళీ మొదలు పెట్టిండ్రు. డీకే అరుణకు ఏదో రకరకాలుగా ఈ యొక్క అంటే పాలిటిక్స్ లో ఉన్నప్పుడు రాజకీయంగా పడని వాళ్ళంతా ఇట్లాంటిదే కదా వాళ్ళు చేసే పని. ఇదేం కొత్త కాదు రాజకీయాల్లో, ఇదేం కొత్తగా చూడటం లేదు. శత్రువులంతా కలిసి ఏ విధంగా డీకే అరుణని అడ్డుకట్ట వేయాలి, ఏ విధంగా ఆమెని పొలిటికల్ గా ఖతం చేయాలనుకునే వాళ్ళంతా ఇట్లాంటి ప్లాన్లే చేస్తారు. దాని గురించి నేను దానికి అప్రమత్తమై నేనేదో నా రకంగా నా యొక్క కమిట్మెంట్ నేనుండి పని చేసుకోవాలి. కానీ వాళ్ళు చేసిన పబ్లిసిటీని నేను నిజం చేయడం అనేది కాదు కదా. కొందరు మెంటలీ వీక్ ఉన్న వాళ్ళు ఏమవుతారు, పోతుంది అనే వరకు అంటే ఒకలాంటి కింద ఉన్నటువంటి గ్రౌండ్ లో కూడా పోతుందంట అంటే పార్టీని వీక్ చేసేటటువంటి పరిస్థితి. నేనున్న పార్టీలో నన్ను వీక్ చేసేటటువంటి పరిస్థితి. అటువంటి ప్రయత్నాలు ఎన్నో చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా తగ్గలేదు. వాళ్ళ కోరికలను నేను సక్సెస్ చేయలేదు. వాళ్ళ ఆలోచనని వాళ్ళు ఏదైతే ఆలోచన చేసిండ్రో వాళ్ళ ఆలోచనని మేము సక్సెస్ కానివ్వలేదు. నేనేమనుకున్నానో కఠినంగా ఏదైతే గట్టి నిర్ణయంతో ఆ నిర్ణయంతోనే ఉన్నా.
బీసీ లీడర్ శాంత గారు కూడా ఈ సీట్ మీద ఇప్పటికి 2 సార్లు హోప్స్ పెట్టుకొని ఆశలు పెట్టుకొని మీకోసం త్యాగం చేశారు అనే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం. ఇది అల్టిమేట్ గా పార్టీ నిర్ణయం. ఎవరి కోసం త్యాగం చేశారో పార్టీ గుర్తిస్తుంది. అది పార్టీ తీసుకునే నిర్ణయం. ఆ రోజు భారతీయ జనతా పార్టీలోకి రీకరణ వచ్చినప్పుడు వాళ్ళు పార్లమెంటుకు పోటీ చేయమని నాకు టికెట్ ఇచ్చారు. వాళ్ళ ఈ రోజు కూడా భారతీయ జనతా పార్టీ నుంచి నన్ను కంటెస్ట్ చేయమని డిసైడ్ చేసింది. ఇట్స్ పార్టీ డిసిషన్. ఇప్పుడు పార్టీలో ఎవరి క్లెయిమ్ వాళ్ళు చేసుకోవచ్చు, దాంట్లో ఏం తప్పు లేదు. సో అల్టిమేట్ గా ఇది పార్టీ డిసిషన్ కాబట్టి పార్టీ డిసిషన్ లో డీకే అరుణ కూడా టికెట్ అడిగింది, మిగతా వాళ్ళు కూడా అడిగినారు. సో పార్టీ డిసిషన్ ఫైనల్ అంతే. ఆయన నుంచి ఆయన వర్గం నుంచి మీకు ఎలాంటి సహకారం అందుతుంది? ఇప్పుడు వర్గాలు అనేది కాదు ఇక్కడ, అసలు నినాదం అనేది కూడా భారతీయ జనతా పార్టీలో ఇట్లా క్యాస్ట్ పరంగా లేదా ఇంకో పరంగా ఎప్పుడు జాతీయవాదంతో పనిచేసేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఫస్ట్ జాతీయవాదమే ఈ పార్టీలో అతి ముఖ్యమైనటువంటి ఒక స్లోగన్ అనేది జాతీయవాదం. సో ఇక్కడ కులాల వారీగా మనం రాజకీయాలు చేయడం అనేది ఫస్ట్ పార్టీ అటువంటి వాటిని ఎంకరేజ్ చేయదు. ఫస్ట్ థింగ్, మొన్న అసెంబ్లీ ఎన్నికలప్పుడే భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి గవర్నమెంట్ లో మనం అధికారంలోకి వస్తాం, బీసీ ముఖ్యమంత్రిని చేస్తాం ప్రకటించింది. సో పార్టీ విల్ ఫైనల్ అంతే. పార్టీ తీసుకునే నిర్ణయమే ఫైనల్ ఉంటుంది. ఆ రోజు పార్టీ నిర్ణయాన్ని కాదని మేము ముందుకు పోలేం కదా. జితేందర్ రెడ్డి గారి కొడుకు మిథిన్ రెడ్డి గారికి మీరు సహకారం అందించలేదు మహబూబ్ నగర్ లో అసెంబ్లీ స్థానానికి సంబంధించి. అలాగే ఆయనకి ఎంపీ సీట్ మీద ఆయన హోప్స్ పెట్టుకున్న ఆయనకి రాలేదు, దీంతోనే ఆయన పార్టీ వీడాడు అనడానికి మీరు చెప్పేది ఏంటి మేడం సమాధానం? ఇది కరెక్టేనంటారా? అది 100% రాంగ్. Hmm. ఎందుకంటే మిథున్ రెడ్డి గారికి గనక అప్పుడు టికెట్ ఇవ్వకపోయింటే అప్పుడే కాంగ్రెస్ లో పోయేవాళ్ళు. వాళ్ళు ఆ రోజు మిథున్ రెడ్డికి గనక టికెట్ ఇవ్వకపోయింటే అప్పుడే కాంగ్రెస్ పార్టీలో పోయి ఉండేవాళ్ళు. ఆ రోజు పార్టీ మిథున్ రెడ్డికి మహబూబ్ నగర్ తో ఎలాంటి సంబంధం లేకున్నా, మిథున్ రెడ్డికి గురించి ఎవరికి పరిచయం లేకున్నా జితేందర్ రెడ్డి గారి కొడుకు అని టికెట్ ఇచ్చారు. సో పార్టీ వారికి ఏం గౌరవం తగ్గించలేదు. ఆ రోజు మహబూబ్ నగర్ అసెంబ్లీ సీటును నేను కూడా ఆశించిన, అడిగినప్పటికీ కూడా మిథున్ రెడ్డి గారికి జితేందర్ రెడ్డి కొడుకు అని టికెట్ ఇచ్చారు. మిథున్ రెడ్డి ఈజ్ నో వన్, ఆయనకి ఏమీ లేదు. మిథున్ రెడ్డి అంటే ఇట్స్ అక్కడ ప్రజల లోపల పన్నులు చేసి లేదా సేవలు చేసి ఇంతకుముందు ఏదైనా గుర్తింపు ఉండి అట్లాంటి ప్రజల లోపల ఐడెంటిటీ ఏం లేదు. జితేందర్ రెడ్డి సన్గా వారికి టికెట్ ఇచ్చారు. సో ఓడిపోవడం అనేది డీకే అరుణ ఓడిచ్చింది అనేటటువంటిది చెప్పిన ఇందాక. ఒక వర్గము కొంతమంది డీకే అరుణ అంటే పడనటువంటి వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి ప్రచారం. సో ఆ రోజు టికెట్ ఇవ్వకపోయినా ఆ రోజే పోయేటోళ్ళు పార్టీలో. ఆ రోజు జితేందర్ రెడ్డి గారు నా కొడుకు టికెట్ వస్తే చాలు, నాకు ముందర ఏం లేదు, ఫామ్ హౌస్ లో ఉంటా, రెస్ట్ తీసుకుంటా అని చెప్పిండ్రు. మళ్ళీ అసెంబ్లీ పార్లమెంట్కి వచ్చే వరకు మళ్ళీ టికెట్ కావాలని అడిగినారు. వారిని అడిగినారు. సరే పార్టీ కూడా అన్ని రకాలు అడిగిన తర్వాత కూడా అన్ని సర్వేల ఆధారంగా పార్టీ నిర్ణయం తీసుకుంది. జిల్లాలో ఎన్నికల్లో గెలవడమే ఆధారంగా కేంద్రంలో గవర్నమెంట్ మళ్ళీ బీజేపీ రావాలి, తెలంగాణలో అత్యధికంగా సీట్లు రావాలి, ఇక్కడ ఎవరైతే గట్టి పోటీ ఇవ్వగలడానికి అవకాశం ఉందో చూసి ఆ సర్వేస్ అన్ని చేసిన తర్వాతనే పార్టీ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి అందరు కట్టుబడి ఉండాలి. అంతే తప్ప వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ వేరే ఉండి ఎవరి మీదనో ఒకరి మీద బట్టగాలు చేస్తామని అంటే దట్స్ నాట్ రైట్. మీ సొంత నియోజకవర్గమైన గద్వాలలో 7,000 ఓట్లు రావడం ఏంటి మేడం? అంటే ఎక్కడైనా బూత్ లెవెల్ ఓట్లు వచ్చినాయి బీజేపీ గ్రామీణ స్థాయి నుంచి మనం ఏమన్నా నేను అడుగుతున్నా 2018లో ఎన్ని వచ్చినాయి? అక్కడ భారతీయ జనతా పార్టీ బలంగా బూత్ స్థాయిలో ఎప్పుడూ లేదు. అంతకుముందు 2018లో 1,800 ఓట్స్ వచ్చినాయి. సో డీకే అరుణ పార్టీలో చేరిన తర్వాత కూడా అక్కడ చాలా శ్రమ పడ్డాం. బీజేపీని గ్రామీణ స్థాయిలో గుర్తింపు తేవడానికి చాలా శ్రమ పడ్డాం. అక్కడ పార్లమెంట్కి వచ్చేటప్పుడు అప్పుడు పార్లమెంట్ కూడా పెద్ద ఎత్తున చెప్పి లాస్ట్ టైం పార్లమెంట్ లో మంచి ఓటు శాతం, హైయెస్ట్ ఓటు శాతం మా దగ్గర తీసుకొచ్చినాం. అసెంబ్లీకి ఎలక్షన్కి వచ్చే వరకు ఏంటంటే భారతీయ జనతా పార్టీ పైన ఒక అధికారంలో రావటం లేదనేటటువంటి ఒక పబ్లిసిటీ పెద్ద ఎత్తున జరిగింది. బీజేపీ అధికారంలోకి వస్తలేదు, బీజేపీ అధికారంలోకి వస్తలేదని. ఆ బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తలేదనేటటువంటి ఒక నెరేటివ్ని పట్టుకొని అరే ఓడిపోతారు ఓటేసి దండగా. ఇప్పుడు మామూలుగా చూస్తాం కదా, జనరల్ గా మామూలుగా పబ్లిక్ లో ఏముంటది, వేవ్ ఎటు ఉందంటే అటు పోతుంటారు. సో ఆ రకంగానే ఆ రోజు భారతీయ జనతా పార్టీకి అక్కడ ఉన్నటువంటి పెద్ద ఎత్తున ముస్లిమ్స్ ఉంటారు మా చోట, ఒక టార్గెట్ చేసి అక్కడ నా నియోజకవర్గంలో పనిచేసింది ఒక వర్గం. సో అవన్నీ గ్రౌండ్ రియాలిటీస్ చాలా మందికి తెలవకుండా మాట్లాడుతుంటారు. బీజేపీని బలోపేతం చేయకూడదు, ఇక్కడ డీకే అరుణమ్మ నేతృత్వంలో ఇక్కడ బీజేపీ బలపడితే రేపు భవిష్యత్తుకి ఇదని కొన్ని వర్గాలు అక్కడ చేస్తాయి పని.
సో దానివల్ల అక్కడ బీసీలో అత్యధికంగా జనాభా ఉన్నటువంటి క్యాస్ట్ వాల్మీకి క్యాస్ట్. సో పార్టీని స్ట్రెంగ్తెన్ చేయాలనేటటువంటి ఉద్దేశంతోనే వాల్మీకి కమ్యూనిటీ పెద్ద కమ్యూనిటీ అని వాల్మీకి కమ్యూనిటీకి టికెట్ ఇచ్చినాం. బీసీ నినాదం కూడా ఉండింది అక్కడ. సో వాల్మీకి కమ్యూనిటీకి టికెట్ ఇవ్వడం వల్ల మేము పెద్ద లాభపడతాం. మా పార్టీ క్యాస్ట్ పరంగా కూడా మనం లాభపడతాం. వేరే వాళ్ళు కొంత వర్గాల వారిగా విడిపోయినా మేము లాభపడతామని ఇచ్చినాం. బట్ వాల్మీకులు అక్కడ ఏకం అవ్వలేదు. వాల్మీకులకు ఒక అప్పుడు ఇష్యూ కూడా ఉండింది. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని వాళ్ళ డిమాండ్ ఉండింది. సో మీ డిమాండ్ను 100% భారతీయ జనతా పార్టీగా మేము కృషి చేస్తాం, మీరు ఇక్కడ గెలిపించండి మా అభ్యర్థిని, తప్పకుండా రిజర్వేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని చేపించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి వాల్మీకిని పెట్టినాం. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ పరిస్థితులతో వాల్మీకులు కూడా అందరూ కూడా అప్పటికే కొంచెం చీలిపోయి ఉన్నారు. టీఆర్ఎస్ లోనే ఎక్కువ ఉన్నారు వాళ్ళు. సో టీఆర్ఎస్ పార్టీలో చీలిపోవడం వల్ల భారతీయ జనతా పార్టీ గెలవదు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఉన్న క్యాండిడేట్ నాన్ లోకల్. సో నాన్ లోకల్ అక్కడ వాళ్ళందరూ చాలా ఎక్కువగా కొంచెం ఎక్కువ మాట్లాడి లూజ్ టాక్ చేసి అవన్నీ చేయడం వల్ల కూడా లోకల్ వాళ్ళకి అంతేం వచ్చింది. ఈమె నాన్ లోకల్, బయట నుంచి వచ్చినామనే ఇంత పెద్ద ఎత్తున మాట్లాడుతుంది, ఈమెను ఎట్లా గెలవనీయకూడదు అనేటటువంటి ఒక నినాదంతో అక్కడ మిగతా అన్ని వర్గాలు ఏకమైంది. కాంగ్రెస్ నా ఎంబడున్న వాళ్ళంతా పోయింది కాంగ్రెస్ పార్టీలోకే. అవును, నా ఎంబడున్న వాళ్ళంతా పోయింది కాంగ్రెస్ పార్టీలోకే. ఆమె వెనుక ఉన్న వాళ్ళందరూ ఏ పార్టీ వాళ్ళో చెప్పాలా ఫస్ట్. వాళ్ళు అడ్డుకుని ఆమె దగ్గర బోరు కదా, నేను అడ్డుకుంటే. సో ఇవన్నీ జస్ట్ బ్లేమ్ గేమ్స్ ఆడుతుంటారు. బ్లేమ్ చేయడం అలవాటు అయిపోయింది కొందరికి. రాజకీయ పరంగా డీకే అరుణని ఎక్కడ ఎదుర్కొనలేక ఆమె మీద ఎలాంటి మచ్చలేదు కాబట్టి ఏదో రకమైనటువంటి ఇంకు జల్లాలనేటువంటి ప్రయత్నం చేస్తుంటారు అంతే తప్ప వాళ్ళు చెప్పిన దాంట్లో ఎలాంటి వాస్తవమే లేదు. డీకే అరుణ అంటే ఒక పవర్ఫుల్ విమెన్, పైగా మీరు జాతీయ ఉపాధ్యక్షురాలిగా సెంట్రల్ గవర్నమెంట్ తో చాలా దగ్గరగా ఉన్నారు. కొన్ని ఫండ్స్ తెచ్చినట్టుగా కూడా నియోజకవర్గం కోసం ఒక ఐడియా అయితే ఉంది మేడం. ఏం తీసుకొచ్చారు? ఏదైనా అవకాశం మీకు దొరికిందా? మా ప్రాంతంలో రోడ్స్ గానీ, రైల్వేస్ గానీ, డబులింగ్ రైల్వేస్ గానీ, రోడ్స్ గానీ, నేషనల్ హైవేస్ గానీ వచ్చాయి. అంటే మన మహబూబ్ నగర్ పాలమూరు యూనివర్సిటీకి 100 కోట్లు ఇచ్చారు ప్రధానమంత్రి గారు. ఎప్పుడూ లేదు, 100 కోట్లు ఇచ్చారు. అంతకుముందు కూడా 16లో కూడా అంతకుముందు కూడా 20 crores ఇచ్చారు. సో పాలమూరు యూనివర్సిటీ కూడా పెద్ద ఎత్తున నిధులు ఇచ్చారు నరేంద్ర మోదీ గారు. మా అందరి ఒక ఇనిషియేషన్ వల్ల, మేము కిషన్ రెడ్డి గారితో చెప్పడం, కిషన్ రెడ్డి గారి పైన చెప్పడం వల్ల యూనివర్సిటీకి 100 కోట్లు వచ్చినాయి. సో ఈరోజు డెవలప్మెంట్ పరంగా, విద్యా వైద్య పరంగా, రోడ్లు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, ఇవన్నిటి పరంగా కూడా మహబూబ్నగర్ని డెవలప్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం లేదే సాధ్యం కాదు. సో కేంద్ర ప్రభుత్వ సహకారం ఈరోజు ఇక్కడ ఎంపీగా ఉన్నప్పుడు ఇంకా పెద్ద ఎత్తున డైరెక్ట్గా మనం ఈ ప్రాంతానికి మేలు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ప్రజలంతా కూడా పాలమూరు పార్లమెంట్లో అరుణమ్మని గెలిపించాలనేటటువంటి ఆలోచనతోనే ఉన్నారు. అసలు అసూయ ద్వేషాలు అనేది చాలా కామన్ మేడం, అందులోనూ రాజకీయాల్లో ఇంకెక్కువ. మీలాంటి మహిళలు వీటిని ఎలా అధిగమిస్తున్నారు? మిగతా వారికి మీరిచ్చే సందేశం? ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఒక మహిళ ఇంత స్ట్రాంగ్ గా ఉన్నందుకు ఒకరు బీసీ నినాదం ఎత్తుకొని వస్తారు, ఇంకొకరు ఇంకేదో నినాదం ఎత్తుకొని వస్తారు, మోసం చేసిందని నినాదం ఇంకొకరు చేసుకొని వస్తారు, ఇంకోరు ఇంకో నినాదంతో. ప్రతి ఒక్కరు ఒక కక్ష, అంటే ఒక విమెన్ పైకి వస్తుంది అంటే వాళ్ళకంటే స్ట్రాంగ్ గా పనిచేసి ప్రజల లోపల ఆ యొక్క పేరును సంపాదించుకుంది, అభిమానాన్ని సంపాదించుకుందంటే వాళ్ళు ప్రయత్నం చేసి నాకంటే ఎక్కువ పని చేసి సంపాదించుకోవచ్చు. కానీ ఆ పని చేయరు. ఎట్లా ఈమెను అన్పాపులర్ చేయాలి, ఎట్లా ఈమె మీద నెగటివ్ క్రియేషన్ చేయాలా, ఈమె మీద లేనిపోయిన ఆరోపణలు చేయాలా, ఈమెను ఎట్లా బద్నాం చేయాలా, ఈమెను ఎట్లా అవమానం చేయాలా, ఇదే ప్రయత్నమే తప్ప మరి మహిళ కూడా ఒక సామాజికంగా మహిళ కూడా రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదా? కుటుంబాన్ని వదిలిపెట్టి ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తున్నటువంటి డీకే అరుణమ్మకు ఎందుకు ఓటు వేయకూడదు? ఎందుకు ఇట్లాంటివన్నీ లేనిపోని ఆరోపణలు చేసి బ్లేమ్ గేమ్ ఆడుతా ఉన్నారు ఈ నాయకులంతా? ముఖ్యమంత్రి దగ్గర నుంచి గతంలో ఉన్న కేసీఆర్, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి, ఎందుకు వాళ్ళకి అంత అసూయ? ఒక విమెన్ మంచి పని చేస్తుంటే ఎందుకు మీరు జీర్ణించుకోలేరు? ఏదేదో లేనిపోనివన్నీ, ఏమో అసలు సంబంధం లేని విషయాలను తీసుకొచ్చి ఈరోజు ఆ డీకే అరుణ కంటగట్టాలని చూస్తారు. మా ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేయాలని చూస్తారు. వాళ్ళు ఏ రోజు ఎక్కడ వాళ్ళకి కనిపించేది లేదు, ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యేది లేదు, అయినా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీలలో కుటుంబాలు వ్యాపారాలు చేసుకుంటున్నాయి, రియల్ ఎస్టేట్లు చేసుకుంటున్నారు, దోచుకుంటున్నారు. వాళ్ళని వదిలేసి డీకే అరుణ గురించి మాట్లాడతారు వీళ్ళు. విమెన్ ఒక్కదాని ఒకటి చూపించవచ్చు కదా, వాళ్ళు చెప్పే మాటలు ఒకటైనా చూపించవచ్చు కదా, అవి ఏవి ఉండవు. కేవలం బ్లేమ్ చేయాలి తప్పితే ఇంకొకటి లేదు.
ఇంకెవరితోనో వాళ్ళతోనో మాట్లాడి సరిపీయడము, వీళ్ళతోనో మాట్లాడి ఉమ్, సరిపీయడము. అంటే ఎట్లయినా ఏమైనా ఎవ్వరు ఇట్లాంటి ప్రయత్నాలు చేసి అందరూ అలసిపోయినరు. ఉమ్, డీకే అరుణ ఇది ఇటువంటి వాటికంతా రాటు రేలిపోయింది. ఉమ్, నా లోపల నిజంగా అటువంటి ఏదైనా అంటే వాళ్ళు చెప్పేటటువంటి మా వాటల్లో ఏ ఒక్క చిన్న వాస్తవం ఉన్నా కూడా ఈరోజు నేను కుంగిపోయేదాన్ని. ఉమ్, ఎప్పుడు నేను అంత అంటే నా హార్ట్ఫుల్ గా అంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో నేను ఉన్నాను. వీళ్ళు ఎవ్వరు నన్ను ఏం చేయలేరు. ప్రజలే నిర్ణయించాల్సింది ప్రజలు. ఈరోజు రేపొద్దున ఓట్లు వేసేది ప్రజలు. వీళ్ళు ఎన్ని మాటలన్నా ఎన్ని రకాలుగా నన్ను ఆ తూలనాడినా నిందలాడినా తిట్టినా ఎన్ని రకాలుగా అవమానపరిచినా ఒక మహిళకు అవమానం జరుగుతుందంటే మహిళలు కూడా చూసి అర్థం చేసుకుంటారు. అరే ఒక ఆడామె ఇంత పని చేస్తుంటే ఏంది బాబు ఇంతమంది ఆమె మీద పడరు, ఇట్లా మాట్లాడుతున్నారు ఆమెని అంటారు. ఆ సోయి కూడా లేదు వీళ్ళకి. సో ఇదంతా కూడా ఓన్లీ ఓర్వలేనితనంతో వాళ్ళు ఎవ్వరు మామూలు జిల్లాకి సేవలు చేసింది లేదు. అరుణమ్మ చేసింది చేసిన నమ్మకం ప్రజలకు ఉంది కాబట్టి వాళ్ళు ఓర్వలేక ఇవన్నీ మాట్లాడుతున్నారు. సో డీకే అరుణమ్మ ఎప్పుడు ప్రజల సేవకే కోసం పనిచేసింది, ప్రజల సేవ కోసమే అంకితమై పనిచేస్తుంది. డీకే అరుణ గారి కెరీర్ ని మేము కాంగ్రెస్ నుంచి చూస్తున్నాము. మీరు బీజేపీలోకి వచ్చిన తర్వాత కూడా మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది చాలా బాగుంది మేడం. ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ తో కూడా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు. చేరికల విషయంలో ఖచ్చితంగా కీలక పాత్ర మీద ఎంతో మంది కొత్త వాళ్ళని కూడా తీసుకొచ్చారు. అలాగే ఇక్కడ కూడా పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారు. ఇలాంటి మీకు అధిష్టానం నుంచి అందుతున్న గైడెన్స్ సపోర్ట్ ఏంటి? టోటల్ సపోర్ట్ ఉంది అధిష్టానం నుంచి. నాకు పూర్తిగా అధిష్టానం నాకు సపోర్ట్ చేస్తూ ఉంది, పూర్తిగా నన్ను గైడ్ చేస్తూ ఉంది. ఎలా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా పార్టీని స్ట్రెంథెన్ చేసుకునే విషయంలో కానీ అన్ని రకాలుగా నాకు సపోర్ట్ చేస్తూ ఉంది. పూర్తిగా వాళ్ళ యొక్క ఏమంటారు ఆశీర్వాదం నా పైన. బండి సంజయ్ని కూడా అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించినప్పుడు ఒక రకమైన అసంతృప్తి వచ్చింది. ఇప్పుడు ఆ పరిస్థితులన్నీ చక్కబడినట్టేనా మేడం? అది అయిపోయింది ఎన్నికల ముందు మాట. ఇప్పుడు జస్ట్ ఇది మోదీ గారి ఎలక్షన్, మోదీ గారి గురించే మాట్లాడతారు. వేరే నాయకులు ఎవరి గురించి ఈరోజు చర్చ లేదు ఇక్కడ. కేవలం నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి, ఇక్కడ మన పార్లమెంట్ సభ్యులను మనం గెలిపించాలి, తెలంగాణ అభివృద్ధి జరగాలి. ఏ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో పార్లమెంట్ సభ్యులందరిపైన కూడా ప్రజలు ఆలోచిస్తున్నది నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి. ఫైనల్ గా ఒక్క క్వశ్చన్ మేడం. ఒకవైపు కాంగ్రెస్ 17 స్థానాల్లో 14 స్థానాలు మావే అంటుంది. మరి మీరేం చెప్తున్నారు? మీరేమి చెప్పబోతున్నారు? ఏం తీసుకొస్తారు? ఎన్ని సీట్లు తీసుకొస్తారు బీజేపీకి? కాంగ్రెస్ కు ఓటేస్తే దండగా, కాంగ్రెస్ కు ఓటేస్తే మోర్లు వేసినట్టే. వాళ్ళు ఇక్కడ బొటాబొట్టి వచ్చింది ఇక్కడ చేసి ఇక్కడ కూడా ఇక్కడనే సరిగ్గా పాలించలేకపోతున్నారు వాళ్ళు. కేంద్రంలో వాళ్ళ పార్టీ లేదు, కేంద్రంలో కాంగ్రెసే లేదు ఇవాళ. సో వాళ్ళకి ఓటేయడం వల్ల ఉపయోగం ఏముంది? వాళ్ళకు ఓటేస్తే ఆ ప్రాంతం నష్టపోతుంది తప్ప ఉపయోగం లేదు. ఈరోజు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవుతారు, రేపు మళ్ళీ నరేంద్ర మోదీ గారే ఉంటారు. ఇక్కడ ఎంపీలు భారతీయ జనతా పార్టీ ఎంపీలు గెలిస్తే తెలంగాణకు అత్యధికంగా నిధులు తీసుకురావచ్చు. ఆయా ప్రాంతాల్లో గెలిచినటువంటి ఎంపీ అభ్యర్థులు ఆ ప్రాంతం అభివృద్ధి కోసం స్ట్రాంగ్ గా పనిచేయచ్చు. తెలంగాణ పైన ఈరోజు 12 స్థానాలు గెలుస్తామనేటటువంటి నమ్మకం ఉంది మాకు. 12 స్థానాలు రేపు గెలుస్తున్నామంటే రేపు భవిష్యత్తులో మేము బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాం కదా. సో ప్రజలకు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మేము తప్పు చేసినాము అనే ఫీలింగ్ ఉంది. మోదీ గారు కేంద్రంలో ఉన్నారు, మేము ఇక్కడ కూడా మొన్న బీజేపీ వచ్చింటే అయిపోయిండేది, తప్పు చేసినాము మోసపోయినాం అనేటటువంటి ఫీలింగ్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల లోపల అసంతృప్తి సెగలు ఉన్నాయి. సో కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి దండగా, భారతీయ జనతా పార్టీకే ఓటేస్తేనే తెలంగాణ అభివృద్ధి, ఈ మహబూబ్నగర్ అభివృద్ధి కానీ ఇంకొక ఏ పార్లమెంట్ అయినా ఇవాళ ప్రతి ఒక్కరు ఆ పార్లమెంట్ మెంబర్ బీజేపీనే గెలవాలని కోరుకుంటున్నారు. కేసీఆర్ బీజేపీ మాట వినకపోవడం వల్లే కవితని స్కామ్ లో ఇరికించారని, కడిగిన ముత్యంలా బయటకు వస్తానని ఒకవైపు ఆవిడ అరెస్ట్ అయినా కానీ కామెంట్స్ చేయడం, వీటన్నిటిని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు మనం రాజకీయాలకు తెలియంది ఏమీ లేదు. అందనంతసేపు దాని గురించి చెప్తారు, అది అయిన తర్వాత ఇంకోటి చెప్తారు. మొన్నటి దానికి ఏమన్నారు, మా బిడ్డ చాలా క్లీన్ అన్నారు. ఇప్పుడేమో కడిగిన ముచ్చల్లాగా. ఇప్పుడు కడిగిన ముచ్చల్లాగా ఉంటే లోపలికి పోయేదే కాదు కదా. సో అన్ని ఆధారాలు దొరికినందుకే కదా ఈరోజు ఆమె అరెస్ట్ అయింది. అన్ని ఆధారాలు దొరికే వరకు కదా ఇంతకాలం పట్టింది. ఏదో కసి మీద వేసిందనో కక్ష మీద వేసిందనో ఆరోపణలు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఒకవేళ నిజంగా అట్లాంటి పరిస్థితి చేసి ఉంటే కనుక పూర్తిగా భారతీయ జనతా పార్టీకి ఈ యొక్క అరెస్టుతో ఎలాంటి సంబంధం లేదు. ఈరోజు ఈడీ కానీ సిబిఐ కానీ వాళ్ళ మీద వచ్చినటువంటి ఆరోపణల విషయంలో పూర్తిగా
విచారణ జరిపే ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఆధారాల సాక్ష్యంతోనే వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసినారు తప్ప ఈరోజు ఆధారాలు ఉంటే లేకపోతే అరెస్ట్ చేయరు కదా. స్టేట్ లో ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది కూడా సీరియస్ గా మారుతోంది మేడం. ఒకవైపు చూస్తేనేమో కాంగ్రెస్ తమ కక్ష తీర్చుకోవడానికి అన్నట్టుగా ఇవన్నీ చేస్తుంది అంటున్నారు. ఇంకొక వైపు చూస్తే అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది కూడా కరెక్ట్ కాదు కదా. అంటే మీలాంటి వాళ్ళు కూడా 100% బాధితులై ఉండొచ్చు. కాదు, 100% కాదు. అంటే ట్రోగా చెప్తున్నా, మేము ఎప్పుడైనా మా పిల్లలతో మేము మాట్లాడుకోవాలన్నా, మా ఫ్యామిలీ విషయాలు ఏదైనా మాట్లాడుకోవాలన్నా, హస్బెండ్ అండ్ వైఫ్ మాట్లాడుకోవాలన్నా ఏదైనా ఉంటే కూడా అరే మా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, ఫేస్ టైమ్ లో మాట్లాడదామా, ఫేస్ టైమ్ లో మాట్లాడితే కూడా ట్యాపింగ్ అవుతుందా, ఎన్నో అనుమానాలతో ఫోన్ పర్సనల్ గా కలిసినప్పుడే మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఉండేది కొన్ని అంశాల్లో. అది చాలా దురదృష్టకరం. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తుంది కదా. వాళ్ళు కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారా? 100%. ఇప్పుడు అందరూ అదే అంటున్నారు, ఫోన్ ట్యాపింగ్ ఉంటది. ఫోన్ వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ పక్కన వాళ్ళందరూ చెప్తుంటారు ఫోన్ ట్యాపింగ్ ఉంటది అని భయపడిస్తున్నారంట వాళ్ళని. సో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది ఒకరి యొక్క స్వేచ్ఛను కంప్లీట్ గా హరించడమే ఫోన్ ట్యాపింగ్ అనేది. సో ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరు చేస్తారు? ఎవరి మీదనైనా నిఘా పెట్టినప్పుడు ఆ నిఘాలో ఉన్నటువంటి వాళ్ళు వాడేటటువంటి ఫోన్లు ఎవరైతే ఆ ప్రాంతాలకు ద్రోహం చేసేవాళ్ళో, దేశానికి ద్రోహం చేసేవాళ్ళో, లేదా ఘర్షణలకు అంటే ఏదైనా ఎక్కడైనా ఘర్షణలకు అవకాశం కలిగేటటువంటి అవకాశం అనేది అటువంటి వాళ్ళపైన ఉంటది. ప్రతి ఒక్కరి ఫ్యామిలీ నీ ఫోన్ నా ఫోన్ ట్యాపింగ్ అంటే ఇట్స్ నాట్ రైట్ కదా. అవును మేడం. మీడియా వాళ్ళు ఫోను ట్యాపింగ్ ట్రాప్ లోనే ఉంటాయి, రాజకీయ నాయకుల ఫోన్ ట్రాప్ లోనే ఉంటాయి, బిజినెస్ మ్యాన్ల ఫోన్ ట్రాప్ లోనే ఉంటాయి. ఇది ఎక్కడ ఒక వ్యక్తి ప్రైవసీని కంప్లీట్ గా హరించడమే అంటారు దాన్ని. అది నేరమే. మేడం మీరు ఎంపీగా గెలవాలని, కేంద్ర మంత్రిగా కూడా అవ్వాలని, మా మహిళలందరికీ ఆదర్శంగా నిలవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ స్వరూప. థ్యాంక్ యూ.